ఓకే. సెలీనియం ట్యుటోరియల్. అండ్ జస్ట్ మనం సెలీనియం బేసిక్స్ చూసాం కదా! యాస్ పర్ సెలీనియం వెబ్‌సైట్. ఓకే. వాట్ ఈస్ సెలీనియం? ఫర్ సెలీనియం వెబ్‌సైట్ వాట్ ఈస్ Automation web driver. Automates web browser. Hmm. Selenium automates browsers. That's it. Okay. So Selenium ఇక్కడ చూడండి, Selenium యొక్క డెఫినేషన్ ఇచ్చారంటే Selenium is one of the most widely used open source వెబ్ యూఐ. యూఐ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. వెబ్ యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ సూట్ అన్నమాట. ఇదేంటి మనకు ఆటోమేషన్ యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ సెలీనియం అనేది. ఓకే. యూఐ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. వెబ్ యూఐ ఇంటర్ఫేసెస్ అంటే వెబ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయడానికి సెలీనియం యూజ్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఓపెన్ సోర్స్? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ఓపెన్ సోర్స్ అంటే? ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? లైసెన్స్డ్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. Anyone can use. ఓకేనా, ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అంటే. లైసెన్స్డ్ అంటే మనం లైసెన్స్ తీసుకొని దానికి అమౌంట్ పే చేసి మనం వాడుకోవాలి. ఓకేనా. సో సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ టెస్టింగ్ టూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలీనియం తో పాటు మనకు మార్కెట్ లో చాలా సెలీనియం కంటే పవర్ఫుల్ టూల్స్ చాలా ఉన్నాయన్నమాట, ఆటోమేషన్ టూల్స్. కానీ సెలీనియం ఎందుకు ఎంత పాపులర్ అయింది? ఇది ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి. ఓకేనా. ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి ఇది ఎంత పాపులర్ అయింది అనమాట సెలీనియం. అంతేకాదు ఇది మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో వర్క్ అవుతుంది సెలీనియం. ఓకే. సో దీనికోసమే ఇది ఇంత పవర్ఫుల్ అయిందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏ టూల్ వాడినా కూడా అది ఓపెన్ సోర్స్ అయి ఉండేటట్టే చూస్తారనమాట. ఎందుకంటే ఓపెన్ సోర్స్ అయితే కంపెనీకి బడ్జెట్ తగ్గుతుంది కదా, ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది అనమాట. కాబట్టి ఓపెన్ సోర్స్ మీద డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ. సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఓకేనా. సో ఇది ఎప్పుడు డెవలప్ చేశారు? ఒరిజినల్లీ డెవలప్డ్ బై జేసన్ హగ్గిన్స్ ఇన్ 2004 యాజ్ అన్ ఇంటర్నల్ టూల్ అట్ థాట్వర్క్స్. ఓకేనా. ఇది 2004 లో డెవలప్ చేశారనమాట. ఓకే. సెలీనియం సపోర్ట్స్ ఆటోమేషన్ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్. డిఫరెంట్ బ్రౌజర్స్ అంటే ఏంటి? క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఇవన్నీ డిఫరెంట్ బ్రౌజర్స్ అనమాట. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో సెలీనియం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది? జావా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. తర్వాత పైథాన్ సపోర్ట్ చేస్తుంది, సి షార్ప్ సపోర్ట్ చేస్తుంది, రూబీ, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ అన్ని లాంగ్వేజెస్ లో బాగా థిక్ అయిన లాంగ్వేజ్ వచ్చి జావా విత్ సెలీనియం. ఓకే. ఓకేనా. సో ఇది సెలీనియం అంటే. సో సెలీనియం అని ఇది ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే జేసన్ హగ్గిన్స్ ఇన్ 2004. సెలీనియం సపోర్ట్స్ ఆటోమేషన్ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. సో మనకు మార్కెట్ లో వచ్చి చూసారంటే మనకు సెలీనియం లో ఉండేది వచ్చి వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ సూట్ అనమాట ఇది. ఓకేనా. వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ సూట్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్క్ అవుతుంది, మల్టిపుల్ బ్రౌజర్స్ వర్క్ అవుతుంది, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్, ఓపెన్ సోర్స్. ఇవి సెలీనియం ఫీచర్స్ అనమాట. ఓకేనా. సో దీనికోసం ఇది ఇంత పవర్ఫుల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అయింది సెలీనియం. ఓకే. సో జావా టిక్ పాయింట్ వెబ్సైట్ డౌన్ అయినట్టుందా? ఓకే. ఇప్పుడు సెలీనియం అంటే అందరికి ఐడియా వచ్చింది కదా, వాట్ ఈస్ సెలీనియం? వైస్ నిన్నంతా చెప్పుకున్నాము సెలీనియం గురించి, ఐడియా ఉంది కదా సెలీనియం అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకే. సో ఇప్పుడు నేను సెటప్ చేశాను కదా, ఈ సెటప్ ఏమేమి చేశాను ఇప్పుడు చూడండి. మనకు సెలీనియం లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి సెలీనియం లో.
ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే సెలీనియం ఐడిఈ ఒకటి ఉంటుంది, సెలీనియం ఆర్సీ ఒకటి ఉంటుంది, సెలీనియం గ్రిడ్, సెలీనియం వెబ్ డ్రైవర్, ఇవన్నీ సెలీనియంలో ఉన్న టూల్స్ అన్నమాట. ఓకేనా, డిఫరెంట్ టూల్స్ అండ్ వర్షన్స్. ఫస్ట్ సెలీనియం ఐడిఈ, సెలీనియం ఆర్సీ, సెలీనియం గ్రిడ్, సెలీనియం వెబ్ డ్రైవర్. కానీ ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏవి? సెలీనియం ఆర్సీ మనకు అవసరం లేదు, సెలీనియం ఐడిఈ అవసరం లేదు, సెలీనియం గ్రిడ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లో ప్రతి కంపెనీ వాళ్ళు వాడేది ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అన్నమాట. ఓకేనా. సో లేటెస్ట్ వన్ వచ్చి సెలీనియం వెబ్ డ్రైవర్. సో సెలీనియం వెబ్ డ్రైవర్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ 3 మనకు వస్తుంది. ఓకే, జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సెలీనియం ఐడిఈ, సెలీనియం ఆర్సీ, సెలీనియం గ్రిడ్, సెలీనియం వెబ్ డ్రైవర్. ఇప్పుడు మార్కెట్లో మనం ఎక్కువ అంటే 100% కంపెనీస్ వాడేది సెలీనియం వెబ్ డ్రైవర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఏంటి? ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, సెలీనియం వెబ్ డ్రైవర్ వాడాలంటే ఇటు చూడండి, వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్. వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. సో ఇప్పుడు ఏమైంది? క్రోమ్ డ్రైవర్ ఏమై ఉండాలి చెప్పండి? క్రోమ్ డ్రైవర్ ఏమంటది? క్లాస్ ఇంటర్ఫేసా? Class. ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇక్కడ జరిగింది ఏంటి? అప్కాస్టింగ్. పేరెంట్ ఇంటర్ఫేస్ ఇస్ రెఫరింగ్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ చైల్డ్ క్లాస్. ఓకేనా. సో కాబట్టి సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకేనా. వీళ్ళు ఎలా ఇస్తారంటే దీంట్లో ఉన్న సెలీనియం వెబ్ డ్రైవర్ లో ఉన్న మెథడ్స్ అన్ని ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లా ఇచ్చేస్తారు. చూసారంటే చూడండి, గెట్ కరెంట్ యూఆర్ఎల్ అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి లేవా? చూడండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఓకే, ఇవి సెలీనియం వెబ్ డ్రైవర్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నమాట. ఓకేనా. సో వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? దీంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని మనం యాక్సెస్ చేయొచ్చా లేదా? Yes. ఓకే, ఇప్పుడు సెలీనియం వెబ్ డ్రైవర్ లో చూసారంటే వాయిడ్ గెట్ అనేది ఫంక్షన్ ఉందన్నమాట. సేమ్ అదే ఇక్కడ చూసారంటే క్రోమ్ డ్రైవర్ లో కూడా ఓకేనా. క్రోమ్ డ్రైవర్ లో కూడా ఈ ఫంక్షన్ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. వెబ్ డ్రైవర్, క్రోమ్ డ్రైవర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సెలీనియం వెబ్ డ్రైవర్ అసలు ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మనం రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాం కదా, సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. సో దీన్ని రన్ చేయగానే ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో ఈ ప్రోగ్రామ్ మొత్తం జేసన్ వైర్ ప్రోటోకాల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తం ఇక్కడ రాసేటువంటి ఇన్స్ట్రక్షన్సే కదా. డ్రైవర్ మ్యాక్సిమైజ్ అవ్వాలి, తర్వాత ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దీంట్లో సెండ్ చేయాలి. ఇవంతా ఏమవుతుందంటే జేసన్ వైర్ ప్రోటోకాల్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. మనం రాసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ మొత్తం ఏమవుతుందంటే జేసన్ వైర్ ప్రోటోకాల్ కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యేసి ఇది దేన్ని ట్రిగ్గర్ చేస్తుందంటే, ఓకే, మనం రెస్పెక్టివ్ డ్రైవర్ ని ట్రిగ్గర్ చేస్తాం అనమాట. మనకు ఇప్పుడు చూడండి, మల్టిపుల్ బ్రౌజర్స్ కి మల్టిపుల్ డ్రైవర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం డ్రైవర్ డౌన్లోడ్ చేశాను? క్రోమ్ బ్రౌజర్ కి నేను ఒక డ్రైవర్ డౌన్లోడ్ చేసామో లేదా? డ్రైవర్ డౌన్లోడ్ చేసి దాని పాత్ ఇక్కడ సెటప్ చేస్తాం కదా. Chrome drive. ఓకేనా. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నాం కాబట్టి క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ చేసి దాని పాత్ సెటప్ చేయాలనుకుంటా. క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నాం కాబట్టి. అదే మీరు ఫైర్ ఫాక్స్ వాడుతున్నారు అనుకోండి, గీకో డ్రైవర్ అని ఉంటుంది. ఓకేనా. ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అయితే గీకో డ్రైవర్. అలాగా ఒక్కొక్క బ్రౌజర్ కి ఒక్కొక్క డ్రైవర్ ఉంటుంది. ఆ డ్రైవర్ డౌన్లోడ్ చేసి ఆ పాత్ మీరు ఇక్కడ సెటప్ చేసుకుంటే అప్పుడు అది సెట్ అవుతుంది అనమాట ఆ డ్రైవర్. ఓకేనా. సో ఏ డ్రైవర్ మనం యూస్ చేయాలి అనేది మనం ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం జేసన్ వైర్ ప్రోటోకాల్ దేన్ని ట్రిగ్గర్ చేస్తుందంటే, నేను డౌన్లోడ్ చేశాను కదా క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సి, ఒక ఈఎక్సి ఫైల్, దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఏంటి? మన ప్రోగ్రామింగ్ మొత్తం. అందుకే ఇక్కడ పాత్ సెటప్ చేస్తాం. ఓకే, దాన్ని ట్రిగ్గర్ చేస్తే ఇదేమవుతుందంటే ఓవర్ హెచ్టిటిపి సర్వర్ మనకు రియల్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్, సఫారీ, ఒపెరా, ఎడ్జ్, ఇవన్నీ రియల్ బ్రౌజర్స్ అనమాట. ఓకేనా. ఈ బ్రౌజర్స్ ని ఓపెన్ చేస్తుంది. ఈ బ్రౌజర్స్ లో మనం ఏదైతే యాక్షన్ పంపిస్తున్నామో ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ నుంచి, ఈ డ్రైవర్ ఏం చేస్తుందంటే దీన్ని రీడ్ చేసుకొని ఈ యాక్షన్స్ అన్ని కూడా దీంట్లో పర్ఫామ్ చేస్తుంది అనమాట మన బ్రౌజర్స్ లో. ఓకేనా. రియల్ బ్రౌజర్ లో పర్ఫామ్ చేసి దాని రెస్పాన్స్ ని మళ్ళీ దేనికి ఇస్తుంది? క్రోమ్ డ్రైవర్కి ఇస్తుంది.
ఓకేనా, మనం ఏదైతే వెబ్ డ్రైవర్ వాడుతున్నామో దానికి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకేనా, ఇలాగా సెలీనియం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సెలీనియంతో పాటు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. ఓకేనా, ఫస్ట్ వచ్చి సెలీనియం, ఇదేంటి ఓన్లీ వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఇంకొకటి ఉందన్నమాట QTP అనేసి ఒకటి ఉంది, దాన్ని UFT అని కూడా అంటాం. ఓకేనా, UFT అంటే ఏంటంటే యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్ అన్నమాట. ఇది ఫస్ట్ హెచ్పి ప్రోడక్ట్. హెచ్పి నుంచి ఇప్పుడు మైక్రో ఫోకస్ ఓన్ చేసుకుంది అనమాట ఈ ప్రోడక్ట్. ఓకేనా, అది దీనికన్నా పవర్ఫుల్ టెస్టింగ్ టూల్ అన్నమాట ఇది UFT అనేది. ఓకేనా, రెండు ఒకటే, QTP UFT. దాని ముందు నేమ్ వచ్చి QTP, ఇప్పుడు కరెంట్ నేమ్ వచ్చి UFT అనమాట. దీనికన్నా పవర్ఫుల్ టెస్టింగ్ టూల్, ఎందుకంటే ఇది మన సెలీనియం అనేది ఓన్లీ వెబ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ మాత్రమే పనిచేస్తుంది. వెబ్ బ్రౌజర్స్ ఆటోమేట్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. అదే UFT అనుకోండి, మల్టిపుల్, మీరు ఇంకా ఇది చేయొచ్చు ఇది చేయలేమని లేదు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఓకేనా, యూ కెన్ ఆటోమేట్ web applications, you can automate Windows applications, you can automate desktop applications, you can automate mobile applications, enterprise applications, ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఓకేనా, దీనికన్నా పవర్ఫుల్ టెస్టింగ్ టూల్ అనమాట. దానికి వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి VB స్క్రిప్ట్ వాడుతుంది దానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇక్కడ జావా వాడతాం అనమాట. కానీ అది ఎందుకు అంత ఫేమస్ అవ్వలేదంటే సెలీనియం రాకముందు అదే బాగా ఫేమస్ లో ఉండేది ఆటోమేషన్ టెస్టింగ్. సెలీనియం వచ్చిన తర్వాత అది తగ్గిపోయింది, ఎందుకంటే అది లైసెన్స్ టూల్, ఇది ఓపెన్ సోర్స్ టూల్ అన్నమాట. ఓకేనా, సో దానికోసం UFT ఇప్పుడు మార్కెట్లో అంత ఫేమస్ గా లేదు. ఓకేనా, ఇప్పుడు మనం సెలీనియం ఫీచర్స్ చూసామనుకోండి. సెలీనియం ఫీచర్స్ ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. సి లాంగ్వేజ్, జావా, పైథాన్, PHP, రూబీ, పర్ల్, జావా స్క్రిప్ట్, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆండ్రాయిడ్, iOS, విండోస్, లైనక్స్, మ్యాక్స్, సోలారిస్, ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుంది. బ్రౌజర్స్, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఎడ్జ్, ఓపెరా, సఫారీ, ఎక్సెట్రా, ఏ బ్రౌజర్ అయినా సపోర్ట్ చేస్తుంది మనకి. ఇది సెలీనియం. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఇదేంటి, ఓపెన్ సోర్స్ అండ్ పోర్టబుల్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో యూజ్ అయ్యేటివే చెప్పుకున్నాం. ఇప్పుడు సెలీనియం మనం ఈజీగా డిఫరెంట్ బిల్డ్ టూల్స్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. మావెన్, అండ్ వీటితో ఇంటిగ్రేట్ చేయొచ్చు అన్నమాట. సెలీనియం చేసామో లేదా మనం మావెన్ తో. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్ నేను చూపించాను ఆల్రెడీ. సెలీనియం మన టెస్ట్ కేసు రన్ అయితే మనకి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. ఆ రిపోర్ట్స్ చూపించడం లేదా నేను. సో మల్టిపుల్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట సెలీనియం యూస్ చేసి. ఓకే, ఇది మెయిన్ ఫీచర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని లిమిటేషన్స్ వచ్చి చూడండి. సెలీనియం లిమిటేషన్స్ వచ్చి సెలీనియం డస్ నాట్ సపోర్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫర్ డెస్క్టాప్ అప్లికేషన్. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ మీరు ఆటోమేట్ చేయలేరు. సెలీనియం రిక్వైర్స్ హై స్కిల్ సెట్ ఇన్ ఆర్డర్ టు ఆటోమేట్ టెస్ట్ మోర్ ఎఫిషియెంట్లీ. ఓకేనా, సెలీనియం యూస్ చేసి మీరు ఏదైనా టెస్ట్ కేసుని ఆటోమేట్ చేయాలంటే మీకు స్కిల్ సెట్ హై స్కిల్ సెట్ ఉండాలన్నమాట. అంటే ఏంటి, మీకు జావా తెలిసి ఉండాలి, కోర్ జావా తెలిసి ఉండాలి, తర్వాత స్ట్రింగ్స్, తర్వాత కలెక్షన్స్, ఇవన్నీ తెలిసి ఉండాలి, తర్వాత సెలీనియం తెలిసి ఉండాలి. ఓకేనా, తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ తెలిసి ఉండాలి, ఆ ఫ్రేమ్వర్క్ ని బిల్డ్ టూల్ తో ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత జెన్సిస్, ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి హై స్కిల్ సెట్ ఉండాలి సెలీనియం యూస్ చేసి మీరు ఆటోమేట్ చేయాలంటే. సో ఇప్పుడు మీరు మీ స్కిల్ సెట్ ఏంటి, మొత్తం మన కోర్స్ లోపల హై స్కిల్ సెట్ అన్నమాట మీరు అందరూ. ఓకే, since Selenium is open source software, you have to rely on community forums to get the technical issues resolved. ఇది ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి ఇది ఏం చేయాలంటే మనం డెడికేటెడ్ సపోర్ట్ ఉండదు అనమాట. మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా కస్టమర్ కేర్ కాల్ చేసి చేస్తే వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ చేసేది ఉండదు. ఓకేనా, వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ సెలీనియం యూస్ చేసి APIs ఆటోమేట్ చేయలేం. వెబ్ సర్వీసెస్ లైక్ సోప్ అండ్ రెస్ట్, వెబ్ సర్వీసెస్ సోప్, రెస్ట్, వీటిని ఆటోమేట్ చేయలేం అనమాట. ఓకేనా, నెక్స్ట్ we should know at least one supported programming language to create a scripts in Selenium WebDriver. అట్లీస్ట్ సెలీనియం యూస్ చేయాలంటే మీకు అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఏదర్ జావా ఆర్ పైథాన్ ఆర్ పర్ల్, రూబీ,
C# ఇవన్నీ ఏదో ఒకటి తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే మీరు చేయగలుగుతారు. ఓకేనా. ఇట్ డస్ నాట్ హ్యావ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ రిపోజిటరీ లైక్ UFT, UTP. ఓకేనా. దీంట్లో సెంట్రలైజ్డ్ ఆబ్జెక్ట్ రిపోజిటరీ ఉండదన్నమాట. మనమే క్రియేట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ రిపోజిటరీ. ఓకే. దీంట్లో సెలీనియం డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్‌బిల్ట్ రిపోర్టింగ్ క్యాపబిలిటీ. దీంట్లో రిపోర్టింగ్ చేయలేం. మీరేం చేయాలంటే అదర్ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ JUnit అండ్ TestNG వీటి మీద మీరు రిలే అవ్వాలన్నమాట. ఓకేనా. రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవాలంటే. ఓకే. నెక్స్ట్ ఇమేజెస్ మనం ఆటోమేట్ చేయలేం. ఇప్పుడు మనం వెబ్ పేజెస్‌లో చేస్తున్నప్పుడు మధ్యలో క్యాప్చాస్ వస్తాయి తెలుసు కదా! క్యాప్చాస్ వస్తాయి తెలుసు కదా! క్యాప్చా ఇమేజెస్. హలో. క్యాప్చా ఐడియా ఉందా మీకు? లేదు మరి. క్యాప్చా ఐడియా లేదా? ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా వెబ్‌సైట్‌లో అదే కదా బ్రో. క్యాప్చా అంటే ఇప్పుడు మనం IRCTCలో లాగిన్ అవ్వాలనుకున్నాం. ఫస్ట్ సెక్యూరిటీ క్యాప్చా కోడ్. అడుగుతాం. సెక్యూరిటీ. దాన్ని క్యాప్చా రోబో ఆర్ అంటాం. మాన్యువల్. ఓకేనా. ఇప్పుడు ఒక ఇమేజ్‌లో ఒక సమ్ రాండమ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ మనం ఎంటర్ చేయాలి ఓకే. కదా! వాటిని క్యాప్చా అంటాం. సో క్యాప్చాని మనం ఆటోమేట్ చేయలేమన్నమాట. ఓకేనా. మొత్తం మనం ఆటోమేట్ చేయొచ్చు కానీ క్యాప్చాని ఆటోమేట్ చేయలేం. ఓకే. నెక్స్ట్ దీంట్లో టెస్ట్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుందన్నమాట. ఓకేనా. కంపేర్ టు UFT, RFT, స్కిల్ టెస్ట్ ఎక్సెట్రా. ఓకేనా. RFT అనేది IBM ప్రొడక్ట్. ఇది కూడా లైసెన్స్డ్. ఓకే. ఇప్పుడు ఏదైనా న్యూ ఫీచర్స్ వచ్చాయనుకోండి, న్యూ ఫీచర్స్ వర్క్ అవుతాయో వర్క్ అవ్వవో మనకు తెలీదన్నమాట. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు సెలీనియంలో. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి. ఓకే. ఇది ఎనీ టెస్ట్ టూల్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేయదు. ఇవన్నీ దీని డిసడ్వాంటేజ్. ఓకే. నెక్స్ట్ సెలీనియం వర్సెస్ QTP చూసారనుకోండి. లైసెన్స్డ్ ఇదొచ్చి సెలీనియం ఓపెన్ సోర్స్. ఇది లైసెన్స్డ్ ప్రొడక్ట్ అన్నమాట. దీన్ని వీళ్ళు తప్పిచ్చారు ఈ పట్టించేలోకి. డెడికేటెడ్ HP సపోర్ట్ ఇది ఉండాలి. ఇది ఉండాలి. తప్పిచ్చారు. నా కస్టమర్ సపోర్ట్ వచ్చి దీనికి డెడికేటెడ్ HP సపోర్ట్ ఉంటుందన్నమాట. దేనికి? QTPకి. దీనికి సెలీనియంకి కమ్యూనిటీ ఫార్మ్స్ ఒక్కటే ఆధారం. ఇది ఓన్లీ వెబ్ బ్రౌజర్స్ మాత్రమే ఆటోమేట్ చేయొచ్చు. ఇది సపోర్ట్ వెబ్ అప్లికేషన్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇది ఏమవుతుందంటే లో రిసోర్స్ కన్జంప్షన్, దీనికి హై రిసోర్స్ కన్జంప్షన్ అవుతది. ఇది ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ విండోస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే. బ్రౌజర్స్ దీన్ని సపోర్ట్ చేస్తుంది బ్రౌజర్స్. ఇది ఈ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెలీనియంలో ఆబ్జెక్ట్ రిపోజిటరీ అబ్సెంట్. దీంట్లో బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ రిపోజిటరీ ఉంటుంది. బ్రౌజర్ కంట్రోల్స్ దీంట్లో బ్రౌజర్ కంట్రోల్స్ ఉండవు. దీంట్లో బ్రౌజర్ కంట్రోల్స్ ఉంటాయి. టెస్ట్ రిపోర్ట్ జనరేషన్ మన సెలీనియంలో థర్డ్ పార్టీ టూల్స్ మీద డిపెండ్ అవ్వాలి. దీంట్లో ఇన్‌బిల్ట్ టెస్ట్ రిపోర్ట్ జనరేషన్ ఉంటుందన్నమాట UFTలో. పారామీటరైజేషన్ మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద సపోర్ట్ అవ్వాలన్నమాట పారామీటరైజేషన్‌కి. దీంట్లో బిల్ట్ ఇన్ పారామీటరైజేషన్ ఉంటుంది. ఓకే. ఇది రెండిటికి డిఫరెన్సెస్. నెక్స్ట్ సెలీనియం టూల్ సూట్‌కి వచ్చామనుకోండి. ఇది సెలీనియం టూల్ సూట్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! సెలీనియం IDE, సెలీనియం గ్రిడ్, సెలీనియం RC. ఓకే. ఇవన్నీ ప్రీవియస్ టూల్స్. ఇప్పుడు కరెంట్ వర్షన్ ఏంటంటే సెలీనియం RC, సెలీనియం వెబ్ డ్రైవర్ రెండిటిని కంబైన్ చేసి మెర్జ్ చేసేసి సెలీనియం 2.0, సెలీనియం 3.0 ఇట్లా కొత్త వెర్షన్స్. ఇప్పుడు మనం సెలీనియం 4 కదా వాడుతున్నాం. అవునా కదా! మీరేమైనా డిపెండెన్సీ ఏది డౌన్‌లోడ్ చేశారు? సెలీనియం డిపెండెన్సీ. 4.1.4 అవునా కదా! వర్షన్. ఓకే. సో ఇట్లా ఈ సెలీనియం ఈ 2 కంబైన్ అయిపోయేసి మనకు లేటెస్ట్ వెర్షన్స్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు వాడేది మనం మార్కెట్‌లో ఎక్కువ ఇదిగా ఉండేది సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకే. సో మనం సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకుంటే చాలు. సెలీనియం IDE మనకు సెలీనియం RC ఇవంతా అవసరం లేదు. ఓకే.
సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ సెలీనియం. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ విల్ గో టు లొకేటర్స్. Okay, so first interview question starts. Okay, what are different locators in Selenium? What is called gunshot question. Okay, what are different locators in Selenium? One, what are locators in Selenium? What is the use of locators in Selenium? Okay, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు ఏంటి క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ క్లాస్ రూమ్. ఓకేనా? Yes. Yeah. సో ఆ ఎగ్జాంపుల్లో లొకేటర్స్ ఏంటి? ఒక స్టూడెంట్ ఐడెంటిఫై చేయడానికి లొకేటర్స్ ఏంటి? Name. స్టూడెంట్ నేమ్ Class ఒకటి, name. స్టూడెంట్ నేమ్ Roll ఒకటి, స్టూడెంట్ number. క్లాస్ ఒకటి, స్టూడెంట్ రోల్ నెంబర్ ఒకటి, స్టూడెంట్ ఐడి ఒకటి, Email. ఇవన్నీ మొబైల్ నంబర్. లొకేటర్స్ కదా. ఈ అవును. అట్రిబ్యూట్స్ యూస్ చేసి మనం ఆ స్టూడెంట్ ని లొకేట్ చేయొచ్చు. సేమ్ అలానే మనం ఈ వెబ్ బ్రౌజర్ అనే క్లాస్ రూమ్ లో ఒక వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి లొకేటింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. వీటిని యూస్ చేసి మనం ఓకే ఒక స్టూడెంట్ ని ఐడెంటిఫై చేయొచ్చు, ఒక వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇవి మొత్తం ఇవన్నీ నేర్చుకోవాలి. బై ఫస్ట్ వన్ వచ్చి ఐడి యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ ఎక్స్పాత్. సో ఇవి లొకేటింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఓకేనా? లొకేటింగ్ స్ట్రాటజీస్ ఇన్ వెబ్ డ్రైవర్. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్స్పాత్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, సో బై ఐడి ఉంది,
బై నేమ్ ఉంది, క్లాస్ నేమ్ ఉంది, ట్యాగ్ నేమ్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇవి అన్నీ వాడామనుకోండి మల్టిపుల్ లొకేటర్స్ వెబ్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ నిన్న నేమ్తో పిలిస్తే 4 స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ అయినట్టు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే నేను ఒక వెబ్ ఎలిమెంట్ రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐడితో మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఈ నేమ్తో మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఈ క్లాస్ నేమ్తో మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికన్నా కూడా మనం బెస్ట్ లొకేటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్స్పాత్ అన్నమాట. రియల్ టైంలో 99% లొకేటింగ్ స్ట్రాటజీస్ ఏదైనా మనం వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడే లొకేటింగ్ స్ట్రాటజీ వచ్చి ఎక్స్పాత్. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్పాత్ అంటే ఏంటో చూస్తున్నాం. అసలు లొకేటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసి ఒక వెబ్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం వెబ్ పేజ్ లో నేను ఈ టెక్స్ట్ బాక్స్ ని ఐడెంటిఫై చేయాలి. అవునా కదా? యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? చూడండి జాగ్రత్త. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి ఎక్కడైనా మీరు మీ ఇష్టం రైట్ క్లిక్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేశారంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ అనేది బటన్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇన్స్పెక్ట్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మొత్తం దీనికి సంబంధించిన HTML కోడ్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే HTML DOM అంటాం. DOM DOM. DOM అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి టెర్మినాలజీ. దీన్ని ఏమంటాం? DOM DOM. ఓకేనా? DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడ్యూల్. నోట్ చేసుకోండి. ఓకేనా? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ DOM. ఓకేనా? HTML DOM అంటాం దీన్ని. HTML ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. లాంగ్వేజ్. ఓకేనా? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఓకేనా? సో ఈ DOM లో మనం ఏం చేయాలంటే ఈ వెబ్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా? ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ మనకు ఒక సెలెక్టర్ ఉంది చూడండి. ఓకేనా? దీని మీద క్లిక్ చేసి ఓకేనా మన కర్సర్ ఏ వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలనుకున్నాం దాని మీదకి వచ్చి ఓవర్ చేసి క్లిక్ చేస్తున్నాం అంటే మనకు దా రెస్పెక్టివ్ HTML కోడ్ మనకు ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా? అంటే మనకు HTML లో మనకి పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై అవుతుంది అనుకోండి, అది దీనివల్లే అనమాట. ఈ కోడ్ వల్ల ఇది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఈ టెక్స్ట్ బాక్స్ కి ఇది HTML కోడ్. సో ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి నేను ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. లొకేటింగ్ స్ట్రాటజీస్ ఏమేమి చెప్పుకున్నాం? ఐడి చెప్పుకున్నాం, నేమ్ చెప్పుకున్నాం, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఐడి ఉంది, క్లాస్ ఉంది, తర్వాత నేమ్ ఉందా? ఏం లేదు. టైప్, ఇవన్నీ లొకేటింగ్ స్ట్రాటజీస్. ఓకేనా? సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంతో నేను క్లాస్ నేమ్తో దీన్ని ఐడెంటిఫై చేయాలనుకున్నాను. ఎన్ని ఉన్నాయి స్టూడెంట్ దీంట్లో? ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. ఉన్నా కదా? ఇక్కడ ఒకటి క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ కంట్రోల్ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్ ఒకటి ఉంది, సో ఇక్కడ మళ్ళీ క్లాస్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్ ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను క్లాస్ యూజ్ చేయొచ్చా? చూడండి జాగ్రత్తగా దీన్ని క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను చెప్తాను చూడండి. జాగ్రత్తగా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ కర్సర్ తీసుకుని వచ్చి మనకి ఏ వెబ్ ఎలిమెంట్ మీద కావాలో దాని మీద ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేస్తే మనకు ఐడెంటిఫై అవుతుంది క్లిక్ చేస్తే. చూడండి నేను మార్చేసరికి అన్నీ మారిపోతుంటాయి చూడండి. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ F కొట్టాలి. కంట్రోల్ F. చూడండి ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. కంట్రోల్ F కొడతాను. వచ్చినా లేదా? ఫైండ్ బై స్ట్రింగ్, సెలెక్టర్ ఆర్ ఎక్స్పాత్. ఓకే, కంట్రోల్ F. ఇక్కడ మనం రాయాలన్నమాట. మనకి ఏదైతే ఐడెంటిఫై చేయాలనుకున్నాం దాంతో ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓకేనా, కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ బి. ఇప్పుడు మొత్తం ఫామ్ కంట్రోల్తో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి నేను ఈ క్లాస్ నేమ్ వాడకూడదు కదా. నెక్స్ట్ ఏముంది, ఐడి ఉంది, ఐడితో చూద్దాం. యూజర్ మెసేజ్ కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ బి. ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 3 ఉన్నాయి అన్నమాట, అవునా కదా. కాబట్టి ఇది కూడా వాడకూడదు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏమేమి ఉన్నాయి మనకు, క్లాస్ వాడాము, ఐడి వాడాము. ఈ రెండు 1 out of 3 దొరుకుతాయి మనకి. ఎప్పుడు మన గోల్ ఏంటి, ఎప్పుడు ఆబ్జెక్ట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి, అవునా కదా. యూనిక్ గానే ఐడెంటిఫై చేయాలన్నమాట. క్లాస్ రూమ్ లో స్టూడెంట్ యూనిక్ గా ఐడెంటిఫై చేసినట్టు ఇక్కడ కూడా వెబ్ ఎలిమెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. సో ఇలా ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే, ఓకే, ఎక్స్పాత్ వాడతాం, ఓకేనా. ఎక్స్పాత్ ఇది వాడామనుకోండి, మనం ఏ వెబ్ ఎలిమెంట్ అయినా యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎక్స్పాత్ ఎలా రాస్తాము. ఈరోజు నేను జస్ట్ ఎక్స్పాత్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. రేపు మొత్తం ఎక్స్పాత్ క్లాసే. రేపు మిస్ అయ్యారంటే సెలీనియం ఏం అర్థం కాదు మీకు, ఓకేనా. జస్ట్ ఈరోజు ఎక్స్పాత్ ఇంట్రడక్షన్, రేపు మొత్తం రేపు ఉంది. ఓకే, రేపు క్లాస్ ఎవరు మిస్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్పాత్. ఇది రాయడం తెలియలేదంటే ఇంక మీరు ఇంకా సెలీనియంలో ఏ ప్రోగ్రామ్ రాయలేరు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఇన్పుట్ బాక్స్ కి ఎక్స్పాత్ రాయాలనుకున్నా, ఎలా రాస్తాం. ఐడి తీసుకుంటాను, ఐడి తీసుకొని కంట్రోల్ ఎఫ్ // ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ గ్రేట్ ఐడి ఈక్వల్స్ టు 1 out of 1 వచ్చిందా లేదా. 1 out of 1 వచ్చింది అనమాట. ఎక్స్పాత్ రాస్తే 1 out of 1 వచ్చింది. అదే మీరు నార్మల్ గా క్లాస్ నేమ్ ఐడి ఇండివిజువల్ గా రాస్తే మనకు 1 out of 3 వస్తున్నాయి, కానీ ఎక్స్పాత్ రాస్తే 1 out of 1 వస్తుంది. ఇది ఎలా రాశాను నేను, దీనికి సింటాక్స్ ఏంటంటే, దీని సింటాక్స్ ఉంది, ఎక్స్పాత్ సింటాక్స్. // ఓకేనా, HTML ట్యాగ్, ఓకేనా. HTML ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ @attribute ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ లో వాల్యూ, ఓకేనా. ఇది ఎక్స్పాత్ సింటాక్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. HTML ట్యాగ్ ఓపెన్ బ్రాకెట్ @attribute ఈక్వల్స్ టు వాల్యూ, ఇది మనకు ఎక్స్పాత్ సింటాక్స్ అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ HTML ట్యాగ్ ఏంటి, మీరు కొంచెం HTML ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం డామ్ లో మనకి రోజ్ కలర్ లో ఉన్నాయి చూసారా, హెడ్, బాడీ, డివ్ 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 ఏ యుఎల్ ఎల్ఐ ఇవన్నీ ఉన్నాయి చూసారా. పి, ఫామ్, ఇన్పుట్, బటన్, అది కనపడుతుందా మీకు, చిన్నదిగా ఉందా, కనపడుతుంది. చూడండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే HTML ట్యాగ్స్ అంటాం. ఇప్పుడు మీరు ఈ కర్సర్ తీసుకొని నేను ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ మీద ఫోర్ చేశాను అనుకోండి, ఇక్కడ పైన మీకు ఇక్కడ చూడండి, పైన ఇన్పుట్ అనేది రోజ్ కలర్ వచ్చిందా లేదా, ఓకేనా. అది HTML ట్యాగ్ అన్నమాట. మీరు ఏ వెబ్ ఎలిమెంట్ మీద అయినా ఫోర్ చేయండి మీ కర్సర్. ఇక్కడ HTML ట్యాగ్ దీనికి ఏం చెప్పండి, ఇప్పుడు బటన్ అనేది HTML ట్యాగ్, దీనికి div అనేది HTML ట్యాగ్. చూడండి, రోజ్ కలర్ దే చూడాలి మీరు, div అనేది HTML ట్యాగ్. దీనికి
దీనికి p అనేది HTML ట్యాగ్, దీనికి li అనేది HTML ట్యాగ్. ఓకే, దీనికి ఏ a అనేది HTML ట్యాగ్, దీనికి ఇమేజ్ IMG img అనేది HTML ట్యాగ్, దీనికి a. ఓకేనా, ఇది img, ఇవన్నీ HTML ట్యాగ్స్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు HTML ట్యాగ్ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ కి HTML ట్యాగ్ ఏంటి ఇన్పుట్ Input. కదా, కాబట్టి నేను ఇక్కడ చేస్తాను కదండి. HTML ట్యాగ్ ఏంటి ఇన్పుట్, దీనికి కాబట్టి ఇన్పుట్ రాస్తాం అన్నమాట. నెక్స్ట్ @, ఓకేనా, @, ఐడి ఏంటి దీనికి, దీన్ని మళ్ళీ ఐడి ఈక్వల్ టు యూజర్ మెసేజ్ ఉంది కదా. ఐడి అనేది ఏంటి ఇక్కడ, Locator. ఐడి అనేది లొకేటర్ కాదు, ఐడి అనేది అట్రిబ్యూట్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూసారనుకోండి, ఇన్పుట్ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి, టైప్, క్లాస్, ప్లేస్ హోల్డర్, ఐడి. ఓకేనా, ఇదేంది వీకే ఎనేబుల్డ్, ఒరిజినల్ టైప్, ఇవన్నీ ఏంటి అట్రిబ్యూట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆరెంజ్ కలర్ లో మీరు ఎక్కడ చూసినా ఈ డామ్ లో ఆరెంజ్ కలర్ లో ఉండేది అంతా ఏంటి చెప్పండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఆరెంజ్ రెడ్, ఇది ఆరెంజ్ కలర్ లో ఉండేది అంతా దీన్ని టైప్ అనేది ఏంటి అట్రిబ్యూట్, క్లాస్ అనేది అట్రిబ్యూట్, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్, ఐడి అనేది అట్రిబ్యూట్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అన్నమాట. టైప్ కి వాల్యూ ఏంటి, టైప్ కి వాల్యూ Text. టెక్స్ట్ అనేది వాల్యూ, క్లాస్ కి ఫార్మ్ కంట్రోల్ అనేది వాల్యూ, ఐడికి సమ్మన్ అనేది వాల్యూ. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉండేటంతా అట్రిబ్యూట్స్, బ్లూ కలర్ లో ఉండేదంతా దాని వాల్యూస్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు సేమ్ అదే దీనికి చూసారంటే ఇప్పుడు ఐడి అనేది ఏంటి అట్రిబ్యూట్, సో కాబట్టి అట్రిబ్యూట్ ప్లేస్ లో ఐడి పెట్టాం, ఈక్వల్స్ టు దీని వాల్యూ అంటే ఐడి వాల్యూ యూజర్ మెసేజ్, కాబట్టి ఆ యూజర్ మెసేజ్ ఇక్కడ రాస్తాం. ఇలా రాస్తే దీన్ని ఎక్స్పాత్ అంటాం. ఓకే, ఇది సింటాక్స్, ఎక్స్పాత్ సింటాక్స్, బేసిక్ ఎక్స్పాత్ అన్నమాట. ఇది ఎవరైనా రాసేయచ్చు, కానీ ఇంత ఈజీగా అయితే ఉండదు రియల్ టైంలో. ఓకేనా, సో ఇది ఎక్స్పాత్ సింటాక్స్, సింపుల్ ఎక్స్పాత్ అన్నమాట. సో ఇప్పుడు ఈ డామ్ లో మీకు ఏది HTML ట్యాగ్, ఏది అట్రిబ్యూట్, ఏది వాల్యూ అర్థమైంది కదా మొత్తం ఈ డామ్ లో. సో మొత్తం ఇది HTML కోడ్ చూడండి. దీనికి HTML ట్యాగ్ ఏం చెప్తుంది దీంట్లో, li అనేది HTML ట్యాగ్. Pink. ఓకే, దీనికి b అనేది HTML ట్యాగ్, దీనికి a అనేది HTML ట్యాగ్. సో ఇదంతా ఏమంటాం అంటే డామ్ అంటాం అన్నమాట. ఓకేనా, సో ఇది సింపుల్ ఎక్స్పాత్. దీని ఏం ఎక్స్పాత్ అంటాం అంటే రిలేటివ్ ఎక్స్పాత్ అంటాం. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పాత్ ని రిలేటివ్ ఎక్స్పాత్ అంటాం అనమాట. మనకు ఎక్స్పాత్ లో 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పాత్స్ ఉంటాయి. ఒకటి వచ్చి అబ్సల్యూట్ ఎక్స్పాత్, నెక్స్ట్ రిలేటివ్ ఎక్స్పాత్. How many types of XPaths we have in Selenium అంటారు. ఒకటి వచ్చి అబ్సల్యూట్ ఎక్స్పాత్, రిలేటివ్ ఎక్స్పాత్. రిలేటివ్ ఎక్స్పాత్ అయితే ఇది సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఎలా రాస్తాం, దీనికి ఈ పర్టికులర్ ఎంటర్ మెసేజ్ అనే ఇన్పుట్ ఫీల్డ్ కి అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఎలా రాస్తాం, చెప్పండి ఎలా రాస్తాం. అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఎప్పుడు కానీ స్టార్టింగ్ ఆఫ్ ద డామ్ నుంచి రావాలన్నమాట. స్టార్టింగ్ రూట్ ఏంటి, HTML అనేది స్టార్టింగ్ రూట్, అవునా కదా. ఈ డామ్ కి స్టార్టింగ్ రూట్ ఏంటి, HTML. స్టార్టింగ్ ఇదే ఉంది. ఏ HTML డామ్ అయినా సరే HTML తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే వెబ్ ఎలిమెంట్ కావాలనుకున్నామో ఇక్కడ వరకు రాయాలన్నమాట. దాన్ని అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, సో అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఎప్పుడు కానీ
సింగిల్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సింగిల్ స్లాష్. క్లియర్ టెక్స్ట్ పాత్ ఎప్పుడు కానీ డబుల్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో క్లియర్ టెక్స్ట్ పాత్ దేంతో స్టార్ట్ అయింది? డబుల్ స్లాష్. అబ్సల్యూట్ టెక్స్ట్ పాత్ సింగిల్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు Single. కానీ హౌ కెన్ యూ ఫైండ్ వెదర్ ద గివెన్ టెక్స్ట్ పాత్ ఈస్ అబ్సల్యూట్ టెక్స్ట్ పాత్ ఆర్ రిలేటెడ్ టెక్స్ట్ పాత్ అన్నారు అనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ సింగిల్ Absolute. స్లాష్ ఆర్ డబుల్. Single. ఓకే, సో ఇప్పుడు అబ్సల్యూట్ టెక్స్ట్ పాత్ ఎలా రాస్తాం ఇక్కడ నుంచి చెప్పండి. నేను రాసుకుంటూ వస్తాను, ఒక్కోటి మీరే చెప్పాలన్నమాట. ఇది కొంచెం కష్టం రాయడం. చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? HTML. HTML. కాబట్టి అబ్సల్యూట్ టెక్స్ట్ పాత్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ సింగిల్ స్లాష్ తో స్టార్ట్ Double అవ్వాలి. quotation. Single. Single Okay. Single సింగిల్ quotation. స్లాష్ అబ్సల్యూట్ టెక్స్ట్ పాత్ సింగిల్ Single స్లాష్ quotation. HTML ట్యాగ్ ఏంటి? HTML. మనకి ఎన్ని ఉన్నాయి? HTML 1 2 3 4. మనకు 4 ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన వెబ్ ఎలిమెంట్ ఎన్నో? ఇక్కడ కౌంట్ చూడండి, 4 ఉన్నాయి కదా. మనకు కావాల్సిన వెబ్ ఎలిమెంట్ ఎన్నో కౌంట్ లో చూడండి. చూడండి ఇక్కడ 1 ఫస్ట్ లో ఉందా, సెకండ్ లో ఉందా, థర్డ్ లో ఉందా, ఫోర్త్ లో ఉందా? జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సెకండ్ ఇక్కడ 2 out of 3 ఉంది కదా. సో ఇక్కడ ఏదైనా హైలైట్ అయిందా? లేదు. ఇప్పుడు చూడండి 3 out of 3 ఏదైనా హైలైట్ అయిందా? ఇప్పుడు చూడండి 1 out of 3 ఇప్పుడు హైలైట్ అయిందా లేదా? అయింది. కాబట్టి మొత్తం మనకు కావాల్సిన ఇన్పుట్ బాక్స్ దేంట్లో ఉంది? 1 లో 1 లో ఉంది. ఫస్ట్ HTML లో ఉందన్నమాట. చూడండి, ఫస్ట్ HTML లో ఉంది, అవునా కదా. ఒకటి HTML of 1 అని రాస్తాం. ఇక్కడ మళ్ళీ HTML ఎన్ని ఉన్నాయి? 4. HTML of మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, అవునా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి రాయండి మళ్ళీ HTML of 1. నెక్స్ట్ ఇక్కడ హెడ్ చూడండి, హెడ్ ఉంది, బాడీ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది హెడ్ లో ఉందా, బాడీలో ఉందా? Head లో. బాడీలో హెడ్ మీద ఉంది. కర్సర్ పెట్టినా హైలైట్ అయిందా? లేదు, బాడీలో ఉందన్నమాట. బాడీ మీద కర్సర్ పెడితే హైలైట్ అయింది కాబట్టి బాడీలో ఉంది. కాబట్టి స్లాష్ బాడీ. ఇప్పుడు 1 out of 2 వచ్చింది. ఓకే, సో ఏ బాడీలో ఉంది? ఈ బాడీలో ఉందన్నమాట. ఈ బాడీలో ఉంది. ఇక్కడ బాడీలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంది? EDIV లో ఉందా, EDIV లో ఉందా? చూడండి, EDIV లో ఉందా, పైన. EDIV లో ఉందా? డివ్ క్లాస్ కింద. EDIV లో ఉంది, అవునా కదా. ఇప్పుడు మ్మ్. బాడీలో ఏమో ఉన్నాయి, అన్ని డివ్స్ అన్ని ఉన్నాయి చూడండి బాడీ లోపల. ఇప్పుడు మనం స్లాష్ ఏం చేయాలి? డివ్ రాయాలన్నమాట. డివ్ లోకి వెళ్ళాలి. ఎన్ని డివ్లు ఉన్నాయి ఇక్కడ? 1 2 1 2. 4. 4 డివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన వెబ్ ఎలిమెంట్ ఇది ఈ ఫస్ట్ డివ్ లో ఉందా, సెకండ్ డివ్ లో ఉందా? కాబట్టి సెకండ్ డివ్ ఆఫ్ 2. ఓకే, చూడండి ఇక్కడ చూసారంటే ఇక్కడ అది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ డివ్ ఆఫ్ 2 లోకి వచ్చాం అనమాట. నెక్స్ట్ ఎక్కడ రాయాలి? ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి, EDIV లో ఉందా, మనకు కావాల్సిన వెబ్ ఎలిమెంట్ EDIV లో ఉందా, EDIV లో ఉందా, EDIV లో ఉందా? నెక్స్ట్ డాష్ దీంట్లో ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ దీని లోపల ఏమేమి ఉన్నాయి? ఈ డివ్స్ అన్ని ఉన్నాయి చూడండి. ఈ పర్టికులర్ డివ్ లోపల ఈ డివ్స్ అన్ని ఉన్నాయన్నమాట, చైల్డ్ డివ్స్. ఓకేనా, కాబట్టి మళ్ళీ స్లాష్ డివ్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి మనకు ఎన్ని వచ్చాయి? 1 out of 3 వచ్చాయి అనమాట. మనకు కావాల్సిన వెబ్ ఎలిమెంట్ మళ్ళీ దేంట్లో ఉంది? ఫస్ట్ దాంట్లో ఉందా, సెకండ్ దాంట్లో ఉందా, థర్డ్ దాంట్లో ఉందా? చూడండి, చెప్పండి. ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో ఉందా, ఎంత మెసేజ్ సెకండ్ సెకండ్ దాంట్లో ఉంది. ఓకే, కాబట్టి డివ్ ఆఫ్ దీంట్లో ఉందన్నమాట. ఓకే, ఈ డివ్ లోకి వెళ్ళామనుకోండి, ఈ డివ్ లోపల మళ్ళీ ఏమేమి ఉన్నాయి? మళ్ళీ డివ్స్ ఉన్నాయా లేవా? మళ్ళీ డివ్స్ అవును. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా, EDIV ఈ డివ్ లోపల H3 మనకు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మనకు లేదన్నమాట. P దాంట్లో కూడా మనకు లేదు. నెక్స్ట్ ఈ డివ్ లో మనకు కావాల్సింది, అవునా కదా. కాబట్టి నెక్స్ట్ ఏం రాయాలి? స్లాష్ డివ్. ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 ఫస్ట్ దాంట్లో దేంట్లో ఉంది? ఫస్ట్ దాంట్లో మనకు ఉంది అనమాట. 1. ఓకే,
నెక్స్ట్ దీని లోపల చూసారంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన div దేంట్లో ఉంది? వెబ్ ఎలిమెంట్ సెకండ్ దాంట్లో సెకండ్ div లో ఉంది కాబట్టి మళ్ళీ స్లాష్ div. దీంట్లో ఉందో లేదా? నెక్స్ట్ మళ్ళీ నేను ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు p దాంట్లో లేదు, యూఎల్ దాంట్లో లేదు, మళ్ళీ ఫామ్ ఫామ్ లో ఉంది. కదా. ఫామ్ లో ఉంది. స్లాష్ ఫామ్ ఫామ్ ఓకే, స్లాష్ ఫామ్. ఈ ఫామ్ లోకి వెళ్ళి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఫామ్, ఈ div, ఈ బటన్ మనకు కావాల్సిన Div. దేంట్లో ఉంది? ఈ div లో ఉంది. div. స్లాష్ ఓకే, మళ్ళీ ఈ div ఎక్స్పాండ్ ఓకేనా. టేబుల్ ఇన్పుట్ ఉంది ఓకేనా. ఇన్పుట్ స్లాష్ ఇన్పుట్ లో మనకు కావాల్సింది కాబట్టి ఓకే. ఇది మొత్తం ఏంటి? అబ్జల్యూట్ అబ్సల్యూట్ అబ్సల్యూట్ XPath. దేనికి? ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్. ఈ పర్టికులర్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ కి ఇది అబ్సల్యూట్ XPath. రిలేట్ XPath చూడండి ఎంత చిన్నది ఉంది, అబ్సల్యూట్ XPath చూడండి ఎంత పెద్దది ఉంది. ఏది రాయడం ఇది రెండిట్లో? రిలేటివ్ ఎక్స్పాత్. రిలేట్ XPath రాయడం ఇది అన్నమాట ఓకేనా. రెండిట్లో స్పీడ్ కూడా ఏది ఎక్కువ ఉంటుంది? రిలేటివ్ ఎక్స్పర్ట్. రిలేటివ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు నిన్న మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. రవి అనే స్టూడెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫస్ట్ బెంచ్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ ని అడుగుతా అనమాట. నీ పేరు రవీనా 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 అట్లా అడుగుతా అనుకోండి. అట్లా ప్రతి బెంచ్ లో అడుగుతా వెళ్ళేసరికి లాస్ట్ బెంచ్కి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? చాలా పడుతుంది. టైం పడుతున్నా లేదా? పడుతుంది. అదే మీకు జస్ట్ పర్టికులర్ బెంచ్ లో పర్టికులర్ పొజిషన్ లో పర్టికులర్ స్టూడెంట్ రవి అనేది మీకు క్లియర్ తెలుసు అనుకోండి, డైరెక్ట్ గా అక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు ఓకేనా. అదే అలా తెలియదు అనుకోండి, స్టార్టింగ్ బెంచ్ నుంచి టచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా. ఒక టైం పడుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇప్పుడు అబ్సల్యూట్ XPath రాశారు అనుకోండి, స్టార్టింగ్ రూట్ ఆఫ్ ద డామ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఏంటి మొత్తం ఆ డామ్ లో రూట్ ఆఫ్ ద డామ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. వచ్చేదానికి సో వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మన వెబ్ డ్రైవర్ కి టైం తీసుకుంటుంది అనమాట ఓకేనా. సో అబ్సల్యూట్ XPath స్పీడ్ గా ఉంటుంది, రిలేట్ XPath కొంచెం స్లోగా ఉంటుంది. ఎప్పుడు కానీ రియల్ టైంలో అబ్సల్యూట్ XPath రాయాలి ఎంత కష్టమైనా కానీ, సారీ రిలేట్ XPath ఎంత కష్టమైన రిలేట్ XPath రాయాలి కానీ అబ్సల్యూట్ XPath రాయాలి. ఇప్పుడు అర్థమైంది కదా XPath అంటే ఏంటి అంటే. అర్థమైంది. ఈ రెండు ప్రాక్టీస్ చేయండి, అబ్సల్యూట్ XPath, రిలేట్ XPath. మీరు ఏదైనా పేజ్ తీసుకోండి, పేజ్ తీసుకొని మీ ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. XPath మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ రాయడానికి మనం ప్రాక్టీస్ చేసేదంతా ఈ పేజ్ లోనే ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సింపుల్, దీంట్లో అన్ని ఉంటాయి. టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి, తర్వాత చూసారంటే చెక్ బాక్సెస్ ఉంటాయి, వీటిని చెక్ బాక్సెస్ అంటాం ఓకే. చెక్ బాక్సెస్ ఉన్నాయి, తర్వాత రేడియో బటన్స్ ఉంటాయి, ఇంకా వీటిని రేడియో బటన్స్ అంటాం అన్నమాట ఓకేనా. డ్రాప్ డౌన్స్ ఉంటాయి, వీటిని డ్రాప్ డౌన్స్ అంటాం ఓకే. డ్రాప్ డౌన్స్ తర్వాత ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇది ఒక ఫామ్ అన్నమాట. మొత్తం దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తాం ఇదంతా మనం ఈ వెబ్సైట్ ప్రాక్టీస్ చేస్తాం. నేను ఈ చార్ట్ లో పింక్ చేస్తాను లింక్, దీంట్లో XPath ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చి XPath క్లాస్ అన్నమాట. ఇది సింపుల్ XPath ఎవరైనా రాసేయచ్చు, కానీ రేపు అసలు అడ్వాన్స్డ్ XPath ఎలా రాయాలి, XPath యాక్సెస్ ఎలా రాస్తున్నారు రేపు. రికార్డింగ్ స్టార్ట్ చేసి ఎవరికన్నా ఇష్యూస్ ఉన్నాయి ఇంకా సెటప్ లో?